హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. సినిమా ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా కలెక్షన్స్ ఎంత సాధించింది, ఇవి ఆయా నిర్మాతలకు, దర్శకులకు, అలాగే ఆయా స్టార్ హీరోలతో పాటు ముఖ్యంగా ఫ్యాన్స్కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మా హీరో ఇంత కొట్టాడరా అంటే మా హీరో దానికి మించి కొట్టాడనే లెక్కలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంటాయి. మీరు చూస్తే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ కల్చర్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి గారు గరణమగుడు సినిమాతో 10 కోట్ల రూపాయల కలెక్షన్ కొట్టి వా అనిపించాడు. అది అఫీషియల్గా, ఆర్గానిక్గా ఆ రోజుల్లోనే గరణమగుడు 10 కోట్ల రూపాయల కలెక్షన్ కొట్టి చూపించింది. ఆ రోజున ₹1 టికెట్, అలాగే సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ₹2.5-3, అలాగే బాల్కనీ ₹5. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రోజున గరణమగుడు 10 కోట్ల కలెక్షన్ కొట్టిందంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కలో ఇప్పటి టికెట్ల రేటుతో పోలిస్తే ఇది ఏ 500 కోట్లు 600 కోట్ల రూపాయలకి వెళ్తుంది. సో ఆ రోజున ఆర్గానిక్గా ఉండే కలెక్షన్స్, ఎవరు కూడా ఫేక్ కలెక్షన్స్ చెప్పేది కాదు. ఎందుకంటే ఐటీ రైట్స్ వస్తాయని చాలా జాగ్రత్తగా వ్యవహరించే వాళ్ళు. ముఖ్యంగా ఈ ఫ్యానిజం ఎక్కువగా లేదు, ముఖ్యంగా స్టార్ హీరోల మధ్యన ఇవి లేవు. కానీ రాను రాను ఇది ఏమైపోయిందంటే ఒకరిద్దరు చేసిన ఈ పనుల వల్ల కంప్లీట్గా టాలీవుడ్ పైన ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఫ్యాన్స్ చేసే అతి వల్ల ఈ ఫేక్ కలెక్షన్స్ను చూపించాల్సిన అవసరం ఆయా నిర్మాతలకు, దర్శకులకు వచ్చిందనేది ఒకరిద్దరు నిర్మాతలు చెప్తున్నమాట. ఎందుకంటే మా హీరో కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలి, ఆ సినిమా కన్నా మా సినిమానే ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టుగా మీరు చూపించాలనే ఒత్తిడి కూడా తెచ్చిన సందర్భాలు ఉన్నాయన్నట్లుగా ఒకరిద్దరు నిర్మాతలు రీసెంట్గా చెప్పినమాట. అయితే రీసెంట్గా చూస్తే పుష్ప పాన్ ఇండియా లెవెల్లో 1800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది అన్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే కొన్ని సినిమాలు 500 కోట్లు, కొన్ని సినిమాలు 600 కోట్లు, అలాగే బాహుబలి 1200 కోట్లు, సలార్ 1000 కోట్లు, ఇలా ప్రతి సినిమాకి ఇన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అనేది అఫీషియల్గా ఆయా నిర్మాణ సంస్థల నుంచి వెళ్ళి బయటకు వస్తున్న విషయాలు, పోస్టర్లు కూడా పడుతున్న విషయాలు. ఇదంతా గమనించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పుష్ప సినిమాకి సంబంధించినటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు, ఆ నిర్మాతకు సంబంధించిన బంధువుల ఇళ్ల పైన, అలాగే దిల్ రాజుకు సంబంధించినటువంటి ఆఫీసులలో వాళ్ళ కూతురు ఇంటిపైన, అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 50 గ్రూపులుగా విడిపోయి ఈ పుష్ప, అలాగే గేమ్ చేంజర్, ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాత ఇలా బంధువులు ఇళ్ల పైన ఒకేసారి ఐటీ దాడులు చేయడం ప్రారంభించారు. 1800-1900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం అన్నట్లుగా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం, తద్వారా మరి ఇంత కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి వీటికి సంబంధించిన లెక్కలు చూపించండి అని చెప్పేసి ఐటీ శాఖ రైట్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు 1800-1900 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు కదా, వాటికి సంబంధించిన ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి ఐటీ శాఖ వీళ్ళని అడుగుతూ ఉంది. దానికి ఆయా నిర్మాతలు చెప్తుంది ఏంటంటే, అయ్య బాబాయ్ అది అంత కలెక్ట్ చేయలేదు, కేవలం ఫ్యాన్స్ను ఎంకరేజ్ చేయడం కోసం, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారన్న ఉద్దేశంతో మేము ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్, దీంట్లో వాస్తవం లేదు, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని ఆయా నిర్మాతలు చేతులు ఎత్తిస్తున్నారట. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో 1800-1900 కోట్ల రూపాయల కలెక్షన్ అంటే అది చాలా చాలా హై రేంజ్ అనమాట. అది నమ్మశక్యం కాంది. ఎందుకంటే చాలామంది, నేను ఈ వీడియో చేస్తున్న సందర్భంలో కొంతమంది తిట్టుకుంటారేమో, కానీ వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. నా క్యాప్షన్ నేను నిజాలు మాట్లాడుకున్నాను. ఎందుకంటే ఇవాళ టోటల్గా పాన్ ఇండియా లెవెల్లో చూస్తే బాలీవుడ్ కానీ, తమిళ్, అలాగే మలయాళం, తెలుగు, ఇవన్నీ మార్కెట్ చూస్తే 1800-1900 కోట్ల కలెక్షన్స్ అంటే నాటే జోక్. అది యునానిమస్గా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టినటువంటి RRR కానీ, బాహుబలి లాంటి సినిమాలే ఈ 1800-1900 కోట్ల కలెక్షన్స్ని సాధించలేకపోయినాయి, రాబట్టలేకపోయినాయి. అలాంటిది పుష్ప సినిమా ఇటు తెలుగులో అయితే, ఆంధ్రప్రదేశ్లో అయితే కలెక్షన్స్ నిల్లు, అలాగే తెలంగాణలో అరకొరగా కేవలం బీహార్లోనే ఈ సినిమా బాగా రాబట్టింది. అది కూడా బీహార్లో టికెట్ల విషయానికి వస్తే ₹15, ₹40, ₹100, ₹150. మరి అంటే సింగిల్ థియేటర్లలో మినిమం టికెట్ ₹30 అంట అక్కడ. అలాగే బాల్కన్ లాంటిది ₹100. బీహార్ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి ₹100-150 వీళ్ళు 1800-1900 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొడతారా? ఇంపాసిబుల్. ఎందుకంటే బాలీవుడ్లో కూడా పెద్దగా కలెక్షన్స్ లేదు, ఇది వాస్తవం. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. పుష్పకి సంబంధించినటువంటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కానీ, అలాగే ఏదైతే బుక్ మై షో కానీ, వీటికి లెక్కలు మీరు ఆరాధియండి. అవి లెక్కలే వీళ్ళు ముందు పెడతా ఉంటే, ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తేసారు నిర్మాతలు.
ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్. కేవలం ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, మా హీరో ఇంత సాధించాడని సోషల్ మీడియా వైరల్ చేయడం కోసం, ఆ హీరో ఇంత కొట్టాడు అనేది నెక్స్ట్ అతని మార్కెట్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్న ఒక తప్పుడు పనులు అనేది ఐటీ శాఖ చెప్తున్న మాట. అందుకే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో కూడా ఒక బ్లండర్ మిస్టేక్ చేశారు. దిల్ రాజుకు తెలుసు పుష్ప 2 కొట్టిన కలెక్షన్స్ అన్ని ఫేక్ అని. అందుకే మీరే ఫేక్ అయ్యంగా నేనేస్తే తప్పేంటని ఆయన 180 కోట్ల రూపాయలు 89 కోట్ల రూపాయలు అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. అది పెద్ద బ్లండర్. ఎందుకంటే గేమ్ చేంజర్ వాస్తవానికి మొదటి రోజు అంత కలెక్షన్స్ రాలేదు. మహా అయితే ఒక 80 నుంచి 110 కోట్ల మధ్యన కలెక్ట్ చేసింది అనేది అఫీషియల్గా వస్తున్న వార్త. సో గేమ్ చేంజర్ విషయంలో దిల్ రాజు కూడా ఒకటి బ్లండర్ పోస్టర్ రిలీజ్ చేశాడు, అది ఫేక్. అట్లాగే ఆయా నిర్మాతలు కూడా ఇలా ఫేక్ పోస్టర్ రిలీజ్ చేసి మా సినిమా ఇంత కొట్టింది అని చెప్పేసి కేవలం ఆత్మవంచన లేకుండా డప్పులు కొట్టుకునే కార్యక్రమం చేయడం వల్ల ఇవాళ ఐటీ శాఖ ఏకకాలంలో 50 ఇళ్ల మీద రైడ్ చేస్తే బయటపడ్డ విషయం ఏంటంటే ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్. ఒకవేళ నిజమైతే అవంతా బయటకు తీయండి, మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్తా ఉన్నారు. ఇక బీహార్ కూడా వెళ్ళబోతున్నారు ఐటీ శాఖ. బీహార్లో ఎంత కలెక్ట్ చేసింది పుష్ప, దానికి సంబంధించిన విషయాలు ఏంటి, అలాగే బాలీవుడ్లో ఎంత కలెక్ట్ చేసింది. ఎందుకంటే ఐటీ శాఖ అనేది కేవలం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉండేది కాదు, మీ అందరికి తెలుసు, సెంట్రల్. సో వాళ్ళకు రైట్స్ ఉంటాయి, ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు రైడ్ చేసే అవకాశం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇటు బీహార్లో కూడా రైడ్ చేయబోతున్నారు ఆయా ఎవరైతే ఈ సినిమాని కొన్నవాళ్ళు, అలాగే బాలీవుడ్లో ఈ సినిమా రిలీజ్ చేసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళబోతున్నారు. టోటల్గా ఈ కలెక్షన్స్ అన్ని ఫేక్ అనే ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చినప్పుడు ఎందుకు బాబు ఇలాంటి తప్పుడు కలెక్షన్స్ వేసి మా హీరో గొప్ప మీ హీరో గొప్ప అని ఫ్యాన్స్ కొట్టుక చావడం తప్పితే దీంట్లో ఏమైనా ఉందా? కట్టండి, ఇప్పుడు 1800 కోట్లకు ఐటీ శాఖకు మీరు ట్యాక్స్ కట్టండి అని నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు.